ఇలా తీర్మానం మళ్ళీ ఏమంటున్నాడు, అడ్డగోలిగా మాట్లాడు, దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయని కాడికి వచ్చింది. భయం అవుతుందానా కాంగ్రెస్ పార్టీ? నేనేమంటానంటే గెలుపోటముల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయకూడదు. ఎస్, ఎవడన్నా ఓవర్ మాట్లాడితే ఓవర్ చేస్తే పీక్ పడేయాల్సిందే అని, పీక్ పడేయాల్సిందే. వాడు ఒకసారి వార్నింగ్ ఇవ్వండి. నేనేమంటున్నానంటే ఒకసారి వార్నింగ్ ఇవ్వండి. సోకాజ్ నీ సోకాజ్ నోటీసు నా ఎంటికతో సమానం అంటా ఉన్నాడు. మరి ఏమయ్యా ఈ కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అంతా తీర్మానం మల్లన్నకు భయపడేకాడికి వచ్చిన అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అంతా తీర్మానం మల్లన్నకు సస్పెండ్ చేసి పీక్ పడేయక ఎందుకు అంతగానో భయపడతా ఉన్నారు? అంటే ప్రజలు ఉంటారో పోతారో, తీర్మానం మల్లన్న ఉంటారో పోతారో అని భయపడుతున్నారు. భయపడుతూ ఎన్ని రోజులు చేస్తారు నాకు అర్థం కాదు. బంగారు కత్తిని మెడగోసుకుంటారా? బంగారు కత్తిని మెడగోసుకుంటుందా కాంగ్రెస్ పార్టీ అంటున్నా. మీ ఇష్టం అదిగా. తీర్మానం మల్లన్న బెదిరింపులు, మీ యొక్క బుజ్జగింపులు, మీ ఆటలు, మీ పాటలు, మీ ధైర్యం, మీరు కాంగ్రెస్ పార్టీ ఇంత పిరికి పార్టీ, ఇంత శాతగాని పార్టీ అని నేను పరిశాను ఉన్నా. అంతకు మూలం అంటే సస్పెండ్, అద్దంకి దయాకర్కి సోకాది నోటు, బక్క జడ్సన్ సస్పెండ్, ఇంకెవడో ఎల్లుగాడు సస్పెండ్, పుల్లుగాడు సస్పెండ్, ఎవరినైనా సస్పెండ్ చేస్తారు అనుకున్నా. ఏంది ఇప్పుడు చేసింది? తీర్మానం మల్లన్న సస్పెండ్ చేయడానికి మల్ల గుల్లాలు పడతా ఉండరు. ఎందుకని అంతగానో అవసరం?